శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలోని 4-5 వార్డులలో మాజీ ఎమ్మెల్యే పిరియా సైరస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడప వద్దకు వెళ్లి కరపత్రాలను అందిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న ఇచ్చాపురం నియోజకవర్గానికి అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిరియా సైరస్, నియోజకవర్గ వైసీపీ అబ్జర్వర్ చింతాడ రవికుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఇచ్చాపురం అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని, రాష్ట్రంలో మరోమారు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఈ ప్రచారంలో పిరియా సాయిరాజ్ విజయముల కుమార్తె జాగృతి కూడా పాల్గొన్నారు. గ్రౌండ్ రోజు చెప్తున్నాం, అవకాశం వచ్చింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వచ్చేటువంటి ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయింది. మే 13న జరగబోయేటువంటి ఎన్నికలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ 175 మంది మొత్తం నాయకులు, అలాగే 25 మంది ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్లు అందరు అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం అవ్వటం అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియా విజయమ్మ, అలాగే ఎంపీ అభ్యర్థిగా పేడాడ తెలకు ఇద్దరు కూడా పోటీ చేయడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి 4 మండలాలు, మున్సిపాలిటీ నుంచి ఎంతోమంది ఉన్నటువంటి మొత్తం ప్రజానికమంతా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా యొక్క సైనికులు, మా యొక్క నాయకులు, మా యొక్క కార్యకర్తలు మేము చేస్తున్నటువంటి విస్తృత ప్రచారాన్ని అందరూ కూడా మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలను ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అందుకుంటున్నటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో దిగ్విజయంగా అత్యధిక మెజార్టీతో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చేటట్టుగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా మాటిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకు పంపిస్తున్నారు. మరి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో వచ్చేటువంటి ఈ రిజల్ట్లో పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చాపురం నియోజకవర్గం నుంచే మేము ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇచ్చాపురం నియోజకవర్గాన్ని గెలిపించుకొని బహుమతిగా ఇస్తామని చెప్పి మేమందరం కూడా కంకణం కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు, నేతలు అందరం కూడా సైనికుల్లో పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఏదైతే ప్రజలందరూ కూడా మా యొక్క ముఖ్య మనవి, ఏదైతే మొట్టమొదటిసారి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఒక మహిళా అభ్యర్థిగా ఇప్పటి వరకు ఎవ్వరూ ఇంతవరకు ఈ గడిచినటువంటి గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా ఇవ్వనటువంటి విధంగా మొట్టమొదటిసారి ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ మహిళా అభ్యర్థి నా భార్య అయినటువంటి పిరియా విజయమ్మకు అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్కరు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినట్టయితే ఖచ్చితంగా రానున్నటువంటి 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సేవలు అందించడానికి పూర్తి స్థాయిలో మా యొక్క యావత్ కుటుంబంతో సహా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం యావత్ నాయకత్వం అందరం కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా మాటిస్తూ సెలవు తీసుకుంటాం.